హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరువుడు మాస్టర్ గారైన లలిత మేడం ఖమ్మం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ తపస్వి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ మహారాజ్ గారికి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు చేస్తూ, అలాగే యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ ఎవరైతే వింటూ వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు అలాగే మన మరియు మీకోసం ఛానల్ వారికి, ముఖ్యంగా ఎంటైర్ టీంకి, సరిత మేడంకి, అందరికీ కూడా నా ధన్యవాదాలు. అంటే ఈ రోజు నాకు ఏంటంటే తపస్వి అనే లోప్సాంగ్ రాంప గారు, మనందరికీ తెలుసు కదా, పత్రిసారి యొక్క గురువు గారు అనమాట. అంటే ఆయనకి ధ్యానంలో కనిపించి ఆయన రాసిన బుక్స్ చదవమని చెప్పడం. యూ ఫర్ ఎవర్ బుక్, మరణం లేని మీరు, ఆయన చదివి ఒక గురువుగా అందులో ప్రాక్టికల్స్ అన్ని ఆచరించి ఎలాగైతే ఒక గురువుగా ఎదిగారు, మరి ఇన్స్పిరేషన్ ఆ బుక్ ఆయనకి. అలాగే దాంట్లో ఇది ఒక బుక్ అనమాట, లోప్సాంగ్ రాంప గారి బుక్. ఇది రేవతీదేవి అనువాదం అనుకుంటా ఈ బుక్. అయితే డి రేవతీదేవి. అయితే మనము స్టార్ట్ చేద్దాము, ఇప్పటికి లేట్ అయింది, మనకి సమయభావం అయింది కాబట్టి అసలు ఈ బుక్ ఏంటనేది కొంచెం మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాము. ఇది ఏంటంటే ఇందులో ముందు మాట కానీ అది ఏమీ లేదు, లైట్గా ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం. అసలు ఈ బుక్ ఎలా వచ్చిందంటే దేని గురించి అంటే ఒక అవగాహన కోసం అనమాట. భూమి పైన ఖనిజ సంపద, వృక్ష జాతి, జంతు జాతి, మానవ కోటి, వీళ్ళందరూ ఉన్నారు కదా, మనందరికీ తెలుసు కదా. శిలాజలాలని, వృక్ష జాతి, జంతు జాతి మనం చెప్పుకుంటాం కదా. ఇట్లా మానవ జాతి, వీటన్నీ అసలు ఎందుకు పుట్టింది, భూమిపైన ఇవన్నీ ఎందుకు పుట్టింది, అసలు భూమి ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎవరి ద్వారా పుట్టింది, ఇవన్నీ కూడా మనం ఇలాంటి ప్రశ్నలకు విశ్వజ్ఞానులు తెలియజేసిన సత్యమే ఈ తపస్సు. మరి మనందరం అయితే తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది కదా. మరి కంటిన్యూ చేద్దాం. అసలు భూమి ఎలా పుట్టింది, మానవ జాతి ఏంటి, అసలు ఎందుకు పుట్టింది, వృక్ష జాతి ఏంటి, మానవ జాతి ఏంటి, జంతు జాతి ఏంటి, శిలాజలాలు ఏంటి, అలాంటి ప్రశ్నలకు మనకి ఎవరిస్తున్నారు, విశ్వజ్ఞానులట. విశ్వంలో ఉండే మహా జ్ఞానులు, విశ్వగురువులు, యూనివర్స్ మనకు అందించింది అనమాట. యూనివర్స్కి సంబంధించిన జ్ఞానులు తెలిపిన సత్యం అనమాట. ఈ సత్యం ఏదైతే ఉందో అది మనం ఈరోజు ఈ తపస్వి బుక్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను ముందుగా ఒకటి చెప్తాను, మనం ఓపెన్ మైండ్తో ఇందాం ఏదైనా సరే. ఏదో ఇలా నేను చెప్పేసైనా వెళ్ళిపోయానా కాదు, మీరు విన్నారా లేదా కాదు. ఎవరైతే వీక్షిస్తూ వింటున్నారో వాళ్ళకి మన భగవద్గీత ఒక కృష్ణుడు అనుకోవాలి, మనం అర్జునుడు అనుకోవాలి. అలాగా నేను ప్రతి దాంట్లో చెప్తాను. ఈ ఒక్క ముక్క మామూలుగా ఏం చెప్తారు, ఖాళీ కప్లో ఉంటేనే టీ పోయలేము కదా, అట్లా చెప్తారు. కానీ నేను భగవద్గీతనే ఉదాహరణగా చెప్తాను అనమాట. అది నేను అలా చదివేదాన్ని, భగవద్గీత నేను అలా చదివేదాన్ని. పిల్లలు 10th ఉన్నప్పుడు ఏమో చదివాను ఫస్ట్ టైం భగవద్గీత. కాబట్టి అట్లా చదివామనుకోండి, మనం అర్జునుడిగా మనం వింటాం అనమాట. కృష్ణుడు చెప్తున్నట్టు ఆ సరెండరింగ్ ఉండాలి. ఈ రోజు కూడా సరెండరింగ్ గురించే ఉంటుంది. పౌర్ణమి ధ్యానంలో 3 రోజులు అటు 3 రోజులు ఇటు కదా. ఇవాళ ముందు రోజు విశ్వాసం, రెండో రోజు సరెండరింగ్, అట్లా ఉంటుందన్నమాట. అలాగా మనము సరెండర్ అయిపోయిన వాళ్ళమే మనందరము కూడా. ఎవరైతే ఉన్నారో ఇక్కడికి రాలేము, ఇక్కడ కూర్చోలేము, మాస్టర్స్ సరెండర్ అయిపోయాం. కాబట్టి మనం ఈ బుక్లో అసలు ఏముంది ఏంటి ముందు మాట కానీ ఏమీ లేవు, డైరెక్ట్ బుక్కే ఉంది. మరి దేని గురించి అనేది మనం కొంచెం తెలుసుకున్నాం కదా. ఏంటంటే ఇక్కడ చెప్తున్నారనమాట, బయట అంటే చాలా ఎండగా ఉందంట. ఆ ఎండ చెట్ల మీద పడి రాళ్ల వెనుక నీడలు కూడా తెలుస్తున్నాయంట, ఆ చెట్ల నీడలు. అయితే నీలంగా పడుతున్న చెరువులో అలలు అయితే మెరుస్తున్నాయంట. అయితే ఎలా అంటే ఎండ మామూలుగా కాస్తుంది అనమాట. అయితే ఒక వృద్ధ సన్యాసి అంట, వృద్ధ సన్యాసి ఒక ఉన్న గుహ లోపలట. ఆ లోపల ఏం జరుగుతుంటే మారుమూలకు సైతం సూర్యరశ్మి చెట్ల ఆకుల మధ్య నుంచి తొంగి చూస్తుందంట. కవితా ధోరణిలో చక్కగా రాశారనమాట. అయితే ఎండకు బయళ్ళు కమ్ముతున్న కళ్ళకు ఆ కొద్దిపాటి వెలుతురు హాయిగా ఉందంట. డైరెక్ట్గా చూస్తే కళ్ళు బయలు కమ్మేటట్టు ఉందంట, కానీ ఆ చెట్ల నుంచి చూస్తే హాయిగా ఉందంట ఎండ. అవి ఒక పక్క గాలి వేస్తుంటుంది, డిజైన్గా ఉంటాయి కదా ఆకుల మధ్యలోంచి వస్తుంటే, అట్లా ఉందంట. అయితే కళ్ళకైతే ఎటువంటి శ్రమ కలిగించట్లేదంట. అయితే కాలగమంలో నునిపెక్కిన రాతి మీద ఒక వృద్ధ సన్యాసి నిటారుగా కూర్చొని ఉన్నాడంట, ఒక వృద్ధుడైన ఒక సన్యాసి. అయితే
ఆ ఒక యువకుడు ఉన్నాడనమాట. ఒక యువకుడు వచ్చాడు అక్కడికి. ఆ యువకుడు వంగి ఆ వృద్ధ సన్యాసికి ప్రణమిల్లాడంట. నమస్కారం చేశాడనమాట. అయితే ఏమైంది? మహాత్మా ఇంకా చెప్తున్నాడు ప్రణమిల్లి యువకుడు యువ సన్యాసి చెప్తున్నాడు వృద్ధ సన్యాసి తోటి అలా నిటారుగా కొండ మీద కూర్చున్న ఒక ముసలి ఆయన తోటి ఆ వృద్ధ సన్యాసి తోటి ఈ యువకుడు చెప్తున్నాడు. యువ సన్యాసి అన్నమాట ఆయన కూడా. అయితే ఏమంటున్నాడంటే, మహాత్మా మీ నుంచి మంచి మాటలు విందామని వచ్చాను అని మెల్లగా చెప్పాడంట. చెప్తే కూర్చో అన్నాడంట ఆయన. ఆయన ఎవరైతే ఒక పెద్ద ఆయన ఉన్నాడో ఆయన కూర్చో అన్నారంట. ఇటుక రంగు దుస్తుల్లో ఉన్న ఆ యువ సన్యాసి మళ్ళీ ప్రణమిల్లి పద్మాసనం వేసుకొని కొన్ని అడుగుల దూరంలో గట్టిగా ఉన్న నేల మీద కూర్చున్నాడంట. కూర్చోమనగానే అయితే ఆ వృద్ధ సన్యాసి అయితే కొంచెం సేపు ఏమీ మాట్లాడలేదంట. ఆ తర్వాత కనుగుడ్లు లేని తన కళ్ళతోటి ఏ గతాలలోకో చూస్తున్నట్లున్నాడంట. అయితే ఆయనకి కనుగుడ్లు అనేవి లేవు. కనుగుడ్లు లేని ఆ వృద్ధ సన్యాసి దూరంగా ఏదో లోకాల్లో చూస్తున్నట్లుగా ఉన్నాడంట. కూర్చోమని అయితే అన్నాడు గాని అలా ఉండిపోయాడంట. అయితే చూస్తున్నట్లు చాలా కాలం క్రితం అంట. అంటే అంటే ఆ సుదూర తీరాల్లో చూస్తుంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ ఆయన గుర్తొచ్చిందనమాట. చాలా కాలం క్రితం ఒక యువలామాగా ఉన్నప్పుడు ఈయన ఒక యువలామాగా ఉండేవాడంట. లామాలు అంటాం కదండి, చైనాలోనూ ఇక్కడ ఉంటారు కదా వాళ్ళు. అయితే వాళ్ళు ఆ ఒక యువలామాగా ఉన్నప్పుడు సంగతి గుర్తొచ్చిందనమాట ఆయనకి. అయితే ఆ లాసాలో ఆ యువలామాగా లో ఉన్నప్పుడు అంట లాసాలో చైనా అధికారుల చేతుల్లో పడి ఆ చేతిలో పట్టుపడ్డాడట ఆయన యువలామాగా ఉన్నప్పుడు. ఎక్కడ లాసాలో చైనా అధికారులతో వాళ్ళకి పట్టుపడ్డాడట. పట్టుబడి తనకు నిజంగా తెలియని దేవరహస్యాలు చెప్పమని వేధించారట. ఇప్పుడు తెలిసినవి అయితే ఎవరైనా చెప్తారు, తెలియని ఏం చెప్తారు? ఏమీ తెలియదు ఆయనకి. తెలియనప్పుడు తెలిసేమో అని వాళ్ళు అనేసుకొని ఆ దేవరహస్యాలు చెప్పమని క్రూరంగా ఆయన్ని గ్రుడ్డివాణ్ణి చేశారట. చూడండి ఎంత క్రూరత్వమో. అయితే చిత్రహింసలకు గురై గుడ్డివాడై తిరుగుతూ ఆ పట్టణం నుంచి ఎలాగో బయటపడ్డాడంట. గుడ్డివాడిగానే రాత్రుళ్ళు తిరుగుతున్నాడంట. ఆ బాధతో దాదాపు పిచ్చివాడైపోయాడంట. జనసంచారాన్నే వదిలేశాడంట ఇంకా. వదిలేసి ఎప్పుడు ఆలోచన ఒకటే ఆలోచన ఏంటంటే అలా ఎక్కుతూ ఎందుకు ఇలా జరిగిందని ఒకటే ఆలోచిస్తూ ఉండేవాడు అనమాట. పైకి కొండల మీదకి ఎక్కుతూ ఎక్కుతూ అక్కడక్కడ దొరికిన గడ్డిని మూలికలు తినేవాడంటండి. కొండల మీద జలపాతాన్ని శబ్దాన్ని బట్టి ఒక సెలయేరు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఎంతో కష్టం మీద ప్రాణాలు నిలుపుకున్నాడంట. నెమ్మదిగా అతనికి తగిలిన ఘోరమైన గాయాలు మానాయి. ఆ కళ్ళలో గుడ్లు పీకేశారు కదా, ఆ బ్లడ్ అది కారుతూ ఉంటది కదా, ఆ పరిస్థితిలోనే మొత్తానికి ఎట్లనో అక్కడి నుంచి బయటపడి ఇదంతా కష్టపడి ఎట్లా కష్టపడ్డాడో అంతా అంటే దూరంగా ఆలోచిస్తూ ఈ గుర్తు చేసుకుంటున్నాడు అనమాట పెద్దాయన. మొత్తానికి ఘోరమైన గాయాలైతే మానాయంట. కనుగుంటల నుంచి ఒక ద్రవం కారడం మానిందంట. గాయాలు మానియి. ఒక బ్లడ్తో పాటు ఒక నీరు లాంటి ఒక ద్రవం కారుతూ ఉంటుంది కదా, ఆ ఆ ద్రవం కూడా కారడం మానిందంట. తర్వాత ఏం జరిగింది కానీ ద్రవం అయితే కారడం మానింది కానీ అతను అలా పైకి అయితే ఎక్కుతూనే ఉన్నాడంట. తను నిష్కారణంగా చిత్రహింసలకు గురి చేసిన క్రూరమైన మనుషుల నుండి దూరంగా పోతూనే ఉన్నాడంట అట్లా, కళ్ళు కనిపించపోయినా. కానీ అలాగా గాలి అయితే అలా పోతూనే ఉంటుండ గాలి పలచబడిందంట. ఆహారానికి పని వచ్చే చెట్లు కొమ్మలు ఏమీ అక్కడ లేవంట. గడ్డి అది ఏది దొరికితే అది తిన్నాడు ఈ ఆకలికి. అది కూడా లేవంట, గడ్డి కూడా కరువైపోయిందంట. ఇప్పుడు అతడు మోకాళ్ళ మీద మోచేతుల మీద పాకవలసి వచ్చిందంట. తన ఆకలి మంటలు తీరడానికి ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో అని చేతులు చాపుతున్నాడంట. అయితే గాలిలో చలి పెరిగింది, చలికైతే కొరికేస్తుంది. అయినా అతను అలా పైకి వెళ్తూనే ఉన్నాడంట. ఏదో గమ్యం వైపు అన్నట్లుగా. కొన్ని వారాల క్రితం ఈ గమ్యం తెలియని ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఒక లావు కొమ్మ ఆ చెయ్యి ఊతగా, అంటే ఒక లావు కొమ్మ ఏదో తగిలింది దానికి, దాన్నే ఒక చెయ్యి ఊతగా తీసుకున్నట్టు చేతికర్రలాగా అనమాట తీసుకొని దొరికిందంట. అదే చేతికర్రగా దొరికిందంట ఆయనకు. దాని సాయంతో నడుస్తున్నాడట అప్పటి నుంచి. అయితే ఇప్పుడు ఆ కర్రకు ఏదో అడ్డు తగిలిందంట. అడ్డు తగిలి కర్రతో తాటించి చూస్తే ముందుకు సాగడానికి అక్కడెక్కడ అతనికి మార్గం కనిపించలేదంట. అయితే యువ సన్యాసి వృద్ధుని వైపు దీక్షగా చూశాడంట. ఆయన అలా ఆలోచిస్తే గుర్తు చేసుకుంటున్నాడు. కూర్చోమని అయితే అన్నాడు, ఏం చెప్పట్లేదు కదా అన్నట్టుగా ఆయన యువ సన్యాసి మాత్రం అలా దూరంగా ఆయన చూస్తుంటే ఇతను ఆయన్ని చూస్తూ ఉన్నాడంట. అయితే చూస్తుంటే కానీ ఏమి ఎక్కడ కదలికలు సూచనలు అయితే ఏం కనపట్లే. యువ సన్యాసి అయితే ఆ వృద్ధుని వైపు దీక్షగా చూస్తాడు కానీ ఎక్కడ కదలికల సూచనలు అయితే ఏం కనిపించట్లేదంట.
ఆయనకి ఏమీ అవ్వలేదు కదా అని ఒక క్షణము ఆలోచనలో పడ్డా. అలా సడన్గా అలా కూర్చుండిపోయాడు నిటారుగా, ఎటో చూస్తున్నాడు. నన్నైతే కూర్చోమన్నాడు. ఈయనకేమీ అవ్వలేదు కదా, ఇలా ఉండిపోయాడు ఏంటి కదలకుండా అనేసి ఈయనకి కొంచెం ఆలోచనలో పడ్డాడంట. తర్వాత సర్దుకున్నాడంట. పూర్వీకులు పెద్దలు గతం తాలూకు ప్రపంచంలో నివసించేవారట. చూడండి, మా పిల్లలు అంటుంటారు, ఏదన్నా అంటే నువ్వు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతావు ఏంటమంటే, మా అమ్మాళ్ళు అయితే మేము చిన్నప్పుడు సంగతులు అన్నీ అడిగి అడిగి తెలుసుకొని ముచ్చటగా కొంతసేపు నవ్వుకునేవాళ్ళం అందరం. నా చిన్నప్పుడు మాటలు, మా చెల్లెళ్ళు మా అన్నయ్య ఏం మాట్లాడేవాళ్ళు ఇవన్నీ వాళ్ళు చిన్నప్పుడే. ఇప్పుడు ఏదన్నా పిల్ల కొంచెం వెనక వెళ్ళాను మాట్లాడితే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయిందిరా అంటారు. ఇది ఇక్కడ చెప్తున్నారు చూడండి, పెద్దలు పూర్వీకులు ఆ, గతం తాలూకు ప్రపంచంలో నివసించేవారంట. అంటే స్వీట్ మెమరీస్ ఉంటాయి. బ్యాడీ తలుచుకోకపోయినా అది తలుచుకోవడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది అనమాట. ఇప్పుడు యువకులు చూడండి, యోగులు కాబట్టి ప్రజెంట్లో ఉంటున్నారు ఇప్పుడు. అయితే వారు దేనికి తొందరపడరు. అట్లాగా పూర్వీకులు గతంలో నివసించేవారట. దేనికి తొందరపడేవాళ్ళు కాదట. చుట్టూ తల తిప్పి ఆ గుహను చూశాడట. అది ఖాళీగా ఉంది. అంటే ఈ లోపు ఇతను ఏం చేస్తాడు, యువ సన్యాసి అతన్ని చూస్తుంటే అతను కదలట్లేదు. సరే, పూర్వీకులు ఇట్లా గతంలో ఉంటారు కదా, ఆచితూచి చక్కగా ఆలోచించి ఏదైనా చేస్తారు, తొందరపడరు కాబట్టి అని ఈ లోపు ఏం చేశాడు, ఆ గుహలోంచి ఏమున్నాయో అన్ని పరికించి చూశాడనమాట. అక్కడ ఏముందంట ఆ గుహలో, ఒకవైపు అయితే ఎండుగడ్డి పరిచి ఉందంట. అంటే ఈ వృద్ధ సన్యాసి పడుకునేది అనమాట. అది ఒక శయ్య లాగా అనిపించిందంట అతనికి. దాని దగ్గర ఒక పాత్ర ఉంది. ముందుకు పొడుచుకొచ్చిన ఒక చిన్న రాతికి చిరిగిన ఒక ముదురు పసుపు రంగు ఒక పచ్చ గుడ్డ ఒకటి, ఒక ముందుకు పొడుచుకొచ్చిన రాయికి ఒక కొక్కెం లాగా తగిలించబడి ఉందట, ఒక పసుపు రంగు గుడ్డ లాంటిది. అంతకు మించి ఇంకేమీ లేవంట. అయితే కానీ అది కూడా వెలిసిపోయే ఉందంట. అంతకు మించి ఇంకేమీ లేవు. ఈలోగా యువ సన్యాసి పరికించి చూశాడనమాట. ఆ ఈయనేం మాట్లాడకుండా సుదూరంగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేసరికి, ఏంటి ఈయన కదలకుండా ఇలా ఉండిపోయాడు, ఏమైనా అయిందా అని చూస్తే ఏమీ అవ్వలేదని నమ్మకం వచ్చాక అదంతా చూస్తున్నాడు. ఆ గుహలో ఏముందో ఒక పరిచిన గడ్డి లాంటిది ఉంది. అంటే వృద్ధ సన్యాసి పెద్ద ఆయన పడుకోవడానికి ఒక చిన్న పాత్ర ఒకటి ఉంది. ఆ పొడుచుకొచ్చిన రాతికి ఒక పక్కంలాగా ఒక గుడ్డ తగిలించి ఉందన్నమాట, ఒక పచ్చటి పసుపు పచ్చ రంగు. ఇంకేమీ లేదంట ఆ గదిలో అని ఈ యువ సన్యాసి గమనిస్తున్నాడు అనమాట. అయితే వృద్ధుడు గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. తాను పడిన ఆ చిత్రహింసలను, తాను అంధుడు కావడానికి గుర్తు తెచ్చుకున్నాడు. ఎలాగా అనేసి, ఎలా అంధుడయ్యాని. ఇప్పుడు తన ముందు కూర్చుని యువకుడికి ఉన్నంత వయసు ఉండుంటుందంట. ఆయన గుడ్లు పెరికించేసినప్పుడు ఇప్పుడు తన ముందు ఎవరైతే ఒక యువకుడు కూర్చున్నాడో అతని వయసు ఉంటుందంట అప్పుడు ఆ వృద్ధ సన్యాసికి. అయితే వ్యధతో ఆ చేతికర్రతో ఆ అడ్డును గట్టిగా కొట్టాడంట. ఒకటి అడ్డుగా తగిలింది కదా, ముందుకు ఏం ప్లేస్ ఉండడానికి వెళ్ళడానికి లేదనక ఆయనకి. అయితే ఆ అడ్డుగా ఉన్నదాన్ని గట్టిగా కొట్టాడంట. తన కనుగుంటల ద్వారా చూడాలని వృధాగా ప్రయత్నం చేశాడంట, కనపడదు అని తెలిసిన అనమాట. అయితే చివరికి ఆవేశంలో అలసిపోయాడనమాట. ఆటంకంగా తగులుతున్న దాని ముందే స్పృహ తప్పిపోయాడు. ఆ శృహతపిపోయి ఏమైంది, పల్చటి గాలి అతని వస్త్రం ద్వారా పోతూ అతనికి జీవాన్ని ఉష్ణాన్ని తీసుకుపోయింది అనమాట. పల్చటి గాలి తన ఆ, గాలికి ఒక వస్త్రం కదులుతూ ఉంది కదా, దాని ద్వారా పోతూ అతనిలోని జీవాన్ని వేడిని కూడా తీసుకొని వెళ్ళిపోయిందంట. పడిపోయాడు అనమాట. అది అడ్డుగా తగిలింది, తడిమాడు. అయితే అక్కడ ముందుకు వెళ్ళడానికి దారి లేదు. అక్కడే స్పృహతపి పడిపోయాడంట. అలా పడిపోగానే ఒక పల్చటి గాలి తన ఉష్ణ ఆ పల్చటి ఒక క్లాత్ ఏదైతే ఉందో అతని మీద, దాన్ని తగులుతూ అతనిలో ఉన్న జీవాన్ని, అతనిలో ఉన్న వేడిని కూడా తీసుకొని వెళ్ళిపోయినట్లయిందని చెప్తున్నాడు. ఆ వృద్ధ సన్యాసి అనుకుంటున్నాడు, ఫ్లాష్గా గుర్తు చేసుకుంటున్నాడు. అయితే క్షణాలు యుగాలుగా గడిచాయి. అప్పుడు రాతి నేల మీద బూట్ల చప్పుడు వినిపించిందంట అతనికి. ఆ జీవం లేనట్లు, ఒంట్లో వేడి కూడా లేనట్టు తీసుకుపోయినట్లు అనిపించినప్పుడు ఒక బూట్ల చప్పుడు, ఎవరో నడుస్తూ ఒక బూట్ల చప్పుడు అయితే వినపడిందంట అక్కడ. అయితే అర్థం కాని వింత భాషలో గొణగడం కూడా వినిపించిందంట అతనికి. అలసిపోయిన అతని శరీరాన్ని పైకి లేపారట ఎవరో, మోసుకొని వెళ్ళిపోయారంట. లోహానికి లోహం తగిలిన శబ్దం వినిపించిందంట. ఆయన అలా ఎత్తుకొని తీసుకెళ్తున్నప్పుడు ఒక పాత్రకి ఇంకో పాత్ర ఏదైతే తగిలితే ఎలాంటి శబ్దం రాసుకున్నప్పుడు వస్తుందో అట్లా వినిపించిందంట. అంతవరకు తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్న రాబందు ఇక తిండి దొరకదని అర్థమై ఎగిరిపోయినట్టుగా అనిపించింది అన్నట్టు దీనికి. అయితే వృద్ధుడు ఉలిక్కి పడ్డాడు. ఇదంతా తలుచుకుంటూ ఒక్కసారి ఇప్పుడు ఉలిక్కిపడ్డాడు అనమాట. ప్రజెంట్లోకి వచ్చాడు. అదంతా గతం. ఇప్పుడు ఈ యువకుడికి తాను సూచనలు చెప్పాలి. తనకు సూచనలు లభించాయి కదా, ఇప్పుడు అది ఆయనకి చెప్పాలని ఒక్కసారి ఉలిక్కిపడి ప్రస్తుతంలోకి వచ్చాడు అనమాట. అనుకున్నాడు, ఎప్పుడు 60 ఏళ్ల క్రితమా, 70, ఇంకా లేక ఎక్కువ అని అనుకుంటున్నాడు అనమాట. ఎప్పుడు జరిగింది ఇది అనుకుంటూ కాలగతిలో కలిసిపోయిన ఆ సంవత్సరాల గురించి లెక్కలేదు ఇప్పుడు.
ప్రపంచం వయసు తెలిసిన వాడికి మానవుని జీవితకాలం ఒక లెక్క. అంటే ఈయనకి ప్రపంచం వయసే తెలిసిపోయిందంట. అతనికి ఇప్పుడు ఈ కాలగతి ఒక లెక్క అని ఇంకా అనుకుంటున్నాడు అనమాట ఆయన. కాలం ఆగిపోయినట్లుగా ఉంది. ఆకులు గలగలలు కూడా ఆగిపోయాయి. వృద్ధుని మాటల కోసం ఎదురు చూస్తున్న యువకునిలో ఏదో భయం తొంగి చూసింది. ఎంతకీ మాట్లాడట్లే, కూర్చోమని అయితే అన్నాడు. ఇదంతా గుర్తు చేసుకుంటున్నాడు. అయితే ఏదో భయం తొంగి చూసిందంట. చివరికి ఆ యువకుని ఆత్రం భరింపరానిదైనప్పుడు ఆ వృద్ధుడు మాట్లాడడం మొదలు పెట్టాడంట. నీ జీవితంలో నువ్వు చేయవలసిన కార్యం ఉంది. ఇప్పుడు అతను ప్రస్తుతంలోకి వచ్చి ఆ యువకుని యొక్క ఆ ఏమైతే ఆయన ఫీల్ అవుతున్నాడో, భయపడుతున్నాడో అన్ని మొత్తం గుర్తించాడు. ఆయన ఏమనుకుంటున్నాడో ఈయనకి తెలిసిపోతుంది లోపల. అది గుర్తించి ఏమన్నాడు, అతనితో మాట్లాడుతున్నాడు ఇక. ఏమని మాట్లాడటం మొదలు పెట్టాడు, నీ జీవితంలో నువ్వు చేయవలసిన కార్యం ఉంది కనుక నిన్ను నా దగ్గరికి పంపించారు అని చెప్తున్నాడు ఈ వృద్ధ సన్యాసి, యువ సన్యాసితో. నా జ్ఞానాన్ని నేను ఇప్పుడు నీకు పంచాలి. అప్పుడే కొంతవరకు నీ జీవిత లక్ష్యం ఏమిటో నీకు తెలుస్తుంది అని మొత్తానికి మాట్లాడటం మొదలుపెట్టి ఇట్లా చెప్పాడంట. ఇంకేం చెప్తున్నాడంటే, ఆ యువకుడున్న వైపుకు ఆయన తన ముఖాన్ని తిప్పాడనమాట. అంటే కొంచెం కళ్ళు లేవు కదా, అతను ఎక్కడ ఉన్నాడో అటువైపు తిప్పాడంట ముఖాన్ని. అయితే యువకుడు కంగారు పడిపోయాడు. ఈ గుడ్డివారితో వ్యవహారం చాలా కష్టము అనుకున్నాడంట. కళ్ళు లేకపోయినా వాళ్ళు చూస్తారు, వాళ్లకు అంతా కనపడుతోందన్న భావం ఎదుటివారికి కలుగుతుంది. అట్లా ఉంటారట గుడ్డివాళ్ళు. అంటే వీళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తారు. కొంచెం చెవిటి వాళ్ళు కూడా అట్లా మేనేజ్ చేసి అలా అనుకుంటున్నాడు ఈయన స్వాగతంగా. ఎవరు, యువ సన్యాసి. ఇదంతా ఈయనకి తెలిసిపోతూనే ఉంటుంది అనమాట. అయితే ఉపయోగించి ఎంతో కాలం కావటం వల్ల ఆయన గొంతు ఎండిపోయినట్లుగా ఉందంట. వృద్ధ సన్యాసి మాట్లాడటం, అసలు ఈ గొంతుని వాడడం మానేసి ఎంతో కాలం అయినట్లుగా గరగరగర అంటూ వస్తుందంట, ఎండిపోయినట్లుగా. ఆ ఎండిపోయిన గొంతు ఇట్లా మాట్లాడుతుందంట. నేను యువకుడిగా ఉన్నప్పుడు చాలా అనుభవాలు పొందాను, బాధాకరమైన అనుభవాలు ఎదుర్కొన్నాను. గుడ్డివాడైన మన లాసా ప గుడ్డివాడినై మన లాసా పట్టణాన్ని వదిలి అడవుల వెంట తిరిగాను. ఆకలికి అలమటిస్తూ రోగినై స్పృహలేని స్థితిలో ఉన్న నన్ను తీసుకెళ్లారు. ఎక్కడికో తెలీదు కానీ తీసుకువెళ్ళారు. ఈ రోజు ఈ కోసం నన్ను తయారు చేశారు. ఈరోజు ఈ ఒకడు వస్తాడు అని చెప్పి ఆ రోజు కోసమే ఇతన్ని తీసుకెళ్ళిపోయి తయారు చేసి ఇతని ముందు పెట్టారనమాట. ఈ రోజు కోసం నన్ను తయారు చేశారు. మరి నాకు తెలిసిన దాన్ని నీకు చెప్తే నా జీవిత లక్ష్యం నెరవేరినట్లే, నేను స్వర్గానికి ప్రశాంతంగా వెళ్ళిపోగలను అని చెప్తున్నాడు అనమాట ఆ వృద్ధుడు. ఆయన అలా అంటూ ఉండగానే ఆనంద తరంగం ఆయన చిక్కిన బుగ్గల మీద వ్యాపించిందంట. ఇంకా నేను ఎందుకైతే ఉన్నానో, ఇంత కష్టపడ్డానో, వాళ్ళని ఎందుకైతే తీసుకెళ్లారో, ఇప్పుడు ఒక యువకుడు ఉన్నాడు, అతనికి చెప్పాలి, అందువల్లే వాళ్ళు అలా తయారు చేసి ఇక్కడ ఉంచారనమాట అని. ఇప్పుడు అతను ఎవరైతే దేనికోసమైతే ఇతని జ్ఞానాన్ని ఎవరికి అందించాలో అతను ఇప్పుడు అక్కడ ఉన్నాడు, నా జన్మ లక్ష్యం నెరవేరిపోతుందని ఒక ఆనందంతో ఆ చిక్కిన శరీరం అంటుకుపోయిందనమాట. ఒక స్కెల్టన్ లాగా ఉన్నాడు. ఆ చిక్కిన బుగ్గల పైన ఆనందము కనపడిందంట, అతనికి వ్యాపించిందంట. తనకు తెలియకుండానే తన ప్రార్థనా చక్రాన్ని మరింత వేగంగా తిప్పసాగాడు. అంటే ప్రార్థన అంటే ఒక విధమైన ప్రేయర్ అనమాట. దాన్ని తిప్పసాగాడు అంటే చెప్పడానికి సిద్ధమయ్యాడనమాట. గుహ లోపల చీకటి వ్యాపించింది. పెరుగుతున్న ఆకలిని అణుచుకోవటానికి తన శరీరాన్ని బిగదీశాడు. ఎవరు, యువ సన్యాసి. ఇతనికంటే అలవాటు అయిపోయింది. మరి యువ సన్యాసికి ఇప్పుడే కదా వచ్చాడు ఇతని దగ్గరికి, చాలా టైం అయింది కదా, ఆకలి కోసం ఇక అలా బిగబెట్టుకున్నాడు అనమాట. ఇదంతా చెప్తుంటే ఆయన. అయితే ఆ ఆకలి జ్ఞాన పిపాస, ఆకలి జ్ఞాన పిపాస ఈ రెండు ఉన్నాయి అతని దగ్గర. ఈ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయట అని అనుకున్నాడంట అతను. ఎవరు, ఆ యువ సన్యాసి. ఆకలి జ్ఞాన పిపాస వృద్ధుని ముఖంలో చిరునవ్వు విరిచింది. ఓహో, కాబట్టి సమాచారం సరిగ్గానే ఉంది. ఈ యువకుడు ఆకలితో ఉన్నాడు కనుక ఒక ఖాళీ డ్రమ్ములాగా శబ్దం చేస్తున్నాడు. అంటే ఇతను ఈ లోపల ఏమైతే అనుకున్నాడో అదంతా ఇతనికి వినపడి ఖాళీ డ్రమ్ము శబ్దంలో వినపడుతుందంట ఈ వృద్ధుడికి. కాబట్టి ఆకలితో ఉన్నాడు కాబట్టి ఇలా ఖాళీ డ్రమ్ లాగా శబ్దం చేస్తున్నాడు అని నాకు సమాచారం అందించిన అతడు చెప్పాడు, అలాగే జరుగుతుందని. అంటే ఈ వృద్ధునికి ఎవరైతే సమాచారం చెప్పారో అతనికి ఇలాగే జరుగుతుందని వాళ్ళు చెప్పారు కాబట్టి అదే ఇక్కడ జరుగుతుందని ఈ వృద్ధ సన్యాసి అనుకున్నాడు అనమాట. దీనికి విరుగుడు కూడా ఇచ్చారు. నెమ్మదిగా బాధగా వృద్ధాప్యంలో ఎముకలు పటపటలాడుతూ ఉంటే లేచాడట. అంటే ఇతను లెగుస్తుంటేనే ఆ ఎముకలన్నీ టకటక కొట్టుకుంటున్నాయంట. అంటే అంత స్కెల్టన్లా ఉన్నాడో చూసుకోండి. అప్పుడు లేచాడు, ఇతనికి ఆకలి అవుతుందని తెలిసి. అయితే తూలుతూ గుహలో అంతవరకు ఆ యువకుడు గమనించని వైపుకు వెళ్ళాడంట. అంటే ఇతను ఏం గమనించాడు, ఒక గడ్డి గడ్డి పరిచి ఉండడాన్ని,
ఒక పాత్రని ఒక రాతి కొక్కానికి తగిలించిన ఒక పసుపచ్చ రంగు గుడ్డని. ఇవే అతను గమనించిన ప్లేస్కి నెమ్మదిగా తూలుకుంటూ ఆ ఎముకలు పటపటలాడుతుండగా లెగిసి వెళ్ళాడట. ఆ యువ సన్యాసి గమనించిన వైపుకు వెళ్ళాడట. వెళ్ళి తిరిగి వచ్చి ఆ యువ సన్యాసికి ఒక చిన్న పొట్లం ఏదో ఇచ్చాడంట. ఇది నీ గురుదేవుని నుంచి నీ విద్యను ఇది మధురతరం చేస్తుందని చెప్పాడు అంటూ ఇచ్చాడంట. నీ గురుదేవుడి నుంచి ఇది వచ్చింది, ఇది నీకు మధురతరం చేస్తుంది, అంటే చాలా స్వీట్గా ఉంటుంది ఇది అని చెప్తూ ఒక పొట్లం ఏదో ఇచ్చాడంట అని వివరించి చెప్తూ ఒక పొట్లం ఇచ్చాడంట యువ సన్యాసికి ఈ వృద్ధుడు. ఎప్పుడు బార్లీ సాం ఆ, సాంప అంట. సాంప అంటే ఒక డ్రింకింగ్ పదార్థం అనమాట. బార్లీని సాంపాతో కాలం గడుపుతున్నందుకు ఆట విడుపుగా ఇండియా నుండి మధుర పదార్థాలు, నీళ్లకు బదులు త్రాగడానికి మేకపాలు, వీటితో పాటుగా నీళ్లు ఆయనను కూడా ఆహారంలో భాగంగా పంచుకోమని అడిగాడంట ఆ యువ సన్యాసి. కానీ ఆయన దానికి నిరాకరించాడంట. అంటే ఇక్కడ ఏముంటుంది, సాంప అంట. తాకి సావతిస్తూ దానికి సాంప అనే ఒక పదార్థం ఉంటుంది అనమాట. అయితే ఇతను ఏం చెప్పాడంటే బార్లీని వీటితో పాటే కడుపు నింపుకుంటున్నారు కాబట్టి వీటితో కూడా బాగుంటుంది అని చెప్పి అందులో ఆహారంలో నాతో పాటు షేర్ చేసుకోమని యువ సన్యాసి అడిగినప్పుడు ఇతను ఏం చెప్పాడంటే వద్దని నిరాకరించాడంట. వద్దు వద్దు, యువకుల అవసరాలు ఏమిటో నాకు తెలుసు, అందులోనూ పర్వతాలు దాటి సువిశాల ప్రపంచాల్లోకి అడుగుపెట్టబోయే నీలాంటి వాడి అవసరం నాకు తెలుసు, తిను అని ఆనందించు అని చెప్పి, ఎందుకు కొరగాని వాడిని నేను, నా మామూలు పద్ధతిలో బుద్ధ భగవాన్ని అనుసరిస్తూ సాగిపోతా నేను, కాబట్టి నువ్వు తిని నిద్రపో, రాత్రి అయింది అంటూ కనిపించిన గుహలోకి అలా వెళ్ళిపోయాడంట. ఇతనికి తినడానికి ఒక మధుర పదార్థం ఏదో ఇచ్చి నీ గురువు గారు ఇచ్చారని చెప్పి, ఇలాంటి రోజు వస్తుందని తెలిసి ముందుగానే ఇచ్చారు అని చెప్పి అతనికి ఒక తీపి పదార్థం ఏదో ఇచ్చేసి ఇది తినేసి తాగేసి నీళ్లు తాగి ఇవాళకి విశ్రాంతి తీసుకో అని కలుద్దాము, చాలా రాత్రి అయిందని చెప్పి ఆయన ఇతనికి కనిపించిన ఆ గుహలోకి వెళ్ళిపోయాడట, లోపలి భాగంలోకి. అయితే ఆ యువ సన్యాసి ఆరుబయట ఎక్కువసేపు నిలబడలేదంట. అతని ఆహారం చాలా సాదాగా ఉందంట. పాశ్చాత్య యువకుడైతే దాన్ని స్వీకరించడు. విదేశాల నుంచి వచ్చిన అతనైతే ఈ వృద్ధుడిచ్చిన ఆహారాన్ని స్వీకరించడంట. అతడు త్వరగా గుహ తిరిగి వచ్చాడు. తన తుంటి భాగానికి సరిపడా చిన్న గుంట లాంటి ఇసుకలో ఒక గుంటలాగా చేసుకొని తుంటి భాగానికి సరిపడా దాంట్లో ఇమిడేటట్టు ఆయన తుంటి భాగం ప్లేస్ చేసుకొని దాంట్లోనే చక్కగా పడుకొని నిద్రపోయాడట. తెల్లవారు గుండుగా ఇబ్బందిగా కదిలాడు. హఠాత్తుగా మెలకు వచ్చి గబుక్కుని లేచాడట. తప్పు చేసిన వాడిలాగా చుట్టూ చూశాడు. ఆ క్షణంలో వృద్ధుడు గుహ మధ్య భాగానికి మెల్లగా నడుస్తూ వచ్చాడు. మహాత్మా గాఢ నిద్రలో పడి అర్ధరాత్రి ప్రార్థన చేయలేదు అని అన్నాడట భయపడుతూ సన్యాసితోటి. ఆ యువ సన్యాసి వృద్ధుడితోటి అన్నాడంట. అప్పుడు తాను ఎక్కడ ఉన్నది గుర్తుకొచ్చి నవ్వుకున్నాడట తన తెలివి తక్కువతనానికి. వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. భయపడకు నాయనా, ఇక్కడ మనకు ఎటువంటి ప్రార్థనలు ఏవీ లేవుగా, కాబట్టి భయపడకు, ఇక్కడ మనకి ప్రార్థనల అవసరమే లేదు. మానవుడు ఎదిగితే ఆ ప్రార్థనా కార్యక్రమాన్ని తనలోనే చేసుకోగలుగుతాడు. చూడండి ఎంత మంచి పాయింట్. మానవుడు ఫస్ట్ పూజల్లోకి ప్రార్థనలోకి వస్తాడు కదా, కొంచెం ఎదిగిన తర్వాత ఈ అవసరం లేని స్థితికి వస్తాడట. కాబట్టి ఇక్కడ ప్రార్థనలు ఏమీ లేవు, భయపడకు, మానవుడు ప్రార్థనా కార్యక్రమాన్ని తనలోనే చేసుకోగలడు. అవన్నీ కూడా తనలోనే చేసుకోగలుగుతాడు, స్థలంతో కానీ కాలంతో కానీ నిమిత్తం లేకుండా అని చెప్తున్నాడు అనమాట. జడల బరిలాగా ఒక చోట అందరూ గుమిగూడాల్సిన పని లేదు. కానివ్వు, నీ సాంప తయారు చేసుకో, ఆహారం చేసుకో, ఇవాళ నీకు చెప్పవలసింది చాలా ఉంది, ఇదంతా నువ్వు గుర్తుపెట్టుకోవాలట అని చెప్తాడు. నువ్వు నీ ఆహారాన్ని నువ్వు మాంసాన్ని తయారు చేసుకో, ఎందుకంటే నీకు చెప్పాల్సింది చాలా ఉంది, కాబట్టి ఇదంతా నువ్వు పెట్టుకోవాలట అంటే వాళ్ళు చెప్పింది అతనికి చెప్తున్నాడు అనమాట. ఇతను ఎవరైతే పడిపోయినప్పుడు ఎవరైతే తీసుకొచ్చి ఇక్కడ దింపారో, ఒక అతను వస్తాడు అని చెప్పారో, వాళ్ళు చెప్పినట్టుగా అని మాట్లాడుతున్నాడు అనమాట. నీకు కావాల్సినవి నువ్వు తయారు చేసేసుకో, ఎందుకంటే చాలా చెప్పాల్సింది ఉందంట, నువ్వు ఇదంతా గుర్తుపెట్టుకోవాలంట అని అంటూ ఆయన ఉదయకాంతి వైపు అడుగులు వేసి మళ్ళీ, అంటే ఆయన ఆహారం తయారు చేసుకొని తినేలోపు ఆయన అట్లాగా ఉదయకాంతి వైపు అడుగులు వేశాడు అనమాట. ఒక గంట తర్వాత యువకుడు వృద్ధుని ఎదురుగా కూర్చొని ఆయన చెబుతున్న అద్భుత గాథను వింటున్నాడు. ఒక గంట తర్వాత అన్ని మతాలకు పురాణ గాథలకు మూలమైన కథ, అంటే ఏదో ఒకరికో సంబంధించింది కాదు, అన్ని మతాలకి పురాణ గాథలకి కూడా సంబంధించిన కథ అంటే ఇది. ఆదిమ మానవుని కాలం నుండి పదవీ వ్యామోహులైన పూజారులు
ఆ కాలం నుంచి, ఏ కాలం నుంచి? ఆదిమ మానవుని కాలం నుంచి పదవీ వ్యామోహాలకి గురైన పూజారులు, శాస్త్రులు అణిచివేసిన కథ. చూడండి, ప్రతిసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇదంతా ఫస్ట్ నుంచి పూజలు ఇవన్నీ చేస్తున్నాము. ఈ విత్తనాలన్నీ ఎవరు చల్లారు? ఒక బ్లాక్ ఫోర్స్ భక్తి అనే విత్తనాలని చల్లి పక్కదారి మళ్ళించారు. అసలు ఉన్నదైతే మంచిగే మొదలైంది అంతా, పక్కదారి మళ్ళించారనమాట. అది ఎలా జరిగిందో చెప్తున్నారు ఇక్కడ ఈయన వృద్ధుడు. ఎలా జరిగిందంటే, ఆదిమ మానవుని కాలం నుండి ఎవరు ఇట్లా చేశారు? పదవీ వ్యామోహులైన పూజారులు, శాస్త్రజ్ఞులు అణిచివేసిన కథ ఇది. అంటే సత్యాన్ని అక్కడ అణిచివేశారు. ఇక్కడ నీకు ఇదంతా చెప్తాను అని చెప్పి మొదలు పెట్టాడు అనమాట ఈయన. వృద్ధుడు నిటారుగా కదలకుండా కూర్చున్నాడు. ఆయన ఎదురుగుండా కూర్చున్న యువ సన్యాసి ఆలోచిస్తున్నాడంట. మనుషులు ఆధ్యాత్మికత పెరిగే కొద్దీ ఐహిక బంధాలు తగ్గిపోతాయి. తమ బంగారు గుడ్డతో, తమ సంపదలతో, తమకు చాలినంత ఆహారంతో ఎప్పుడూ రాజకీయ అధికారం కోసం పోట్లాడుకుంటూ శాస్త్రాలకు సరైన సేవ చేయలేకపోతున్నారంట. మనుషులు ఎలా ఉన్నారని యువకుడు ఆలోచించుకుంటున్నాడు. గొప్పవారైన అబ్బాటు అని చెప్పి నేను అనుకుంటున్నాడు అనమాట. అంటే అబ్బాటు అనేది వాళ్ళు ఇట్లా అలా చేస్తున్నారు అంటే గొప్పవాళ్ళు అని ఇక్కడ అర్థం వస్తుంది అనమాట. అని ఇలా చేయలేకపోతున్నారు, వాటి వ్యామోహంలో పడే నేను కూడా ఆలోచించుకున్నాడు. నాయన, నా కాలం ఆసన్నమైంది. ఈ వృద్ధుడు చెప్తాడు అనమాట. నాయన, నా కాలం అయితే ఆసన్నమైంది, నా జ్ఞానాన్ని నీకు అందించాలి. అప్పుడు నా ఆత్మ స్వర్గలోకాలకు వెళ్ళడానికి స్వేచ్ఛను పొందుతుంది. ఈ జ్ఞానాన్ని ఇతరులకు అందజేయవలసిన వాడివి నువ్వు కనుక అంత జాగ్రత్త విని నీ మనసులో దాచుకో, మరిచిపోకు అని ఆ వృద్ధుడు చెప్పాడనమాట. ఇది నేర్చుకో, ఇది చదువుకో. జీవితం అంటే ఇప్పుడు ఏమీ లేదు, కష్టపడటం తప్ప గాలిపటాలు లేవు, ఆటలు లేవు అని ఆ యువకుడు ఆలోచిస్తూ ఉండగానే వృద్ధుడు తన మాటల్ని కొనసాగించాడు. జీవితం అంటే ఒక ఎంజాయ్మెంట్, గాలిపటాలు ఎగరేసుకోవటం, అది ఇది ఏమీ లేదు అనుకుంటే యువకుడు కదా, ఎంతైనా సన్యాసి అయినా ఇవన్నీ ఆలోచించుకుంటున్నాడు అనమాట అతను. అప్పుడు ఈ వృద్ధుడు ఇలా చెప్తున్నాడు అనమాట. చైనా వాళ్ళు నన్ను ఏ విధంగా చూశారో నీకు తెలుసు, అడవిలో ఎలా తిరిగానో నీకు తెలుసు, చివరికి ఒక అద్భుతాన్ని ఎలా చేరానో కూడా నీకు తెలుసు. ఎంతో మహత్తు వల్ల బలవంతంగా అలా వెళ్ళిపోయి చివరికి విజ్ఞాన ద్వారం దగ్గర సృహ తప్పి పడిపోయాను. నీకు చెప్తాను, కళ్ళు లేకపోయినా నేను చూసి తెలుసుకున్న విజ్ఞానం అది. దాన్నంతా ఇప్పుడు నీ పరం చేస్తాను. వృద్ధు వృద్ధుడు చూడలేడనే విషయం మరిచిపోయి యువకుడు తల ఊపాడంట. వెంటనే గుర్తొచ్చి, వింటున్నాను ఆచార్య, విన్నదంతా గుర్తుపెట్టుకోవడానికి నాకు శిక్షణ ఇచ్చారు. అంటే వీళ్ళ గురువులు ఉంటారు కదా, ఈ వాళ్ళు ఇక్కడికి పంపించారు అనమాట. ఇతను ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ వీళ్ళ గురువులు కూడా ఇతని దగ్గరికి పంపించారు, నాకు శిక్షణ ఇచ్చారు నేర్చుకోమని అని చెప్పి. తల ఊపాను కదా, మర్చిపోయాను ఆయన చూడ్డా కదా అని చెప్పి, వింటున్నాను ఆచార్య అని ఇదంతా గుర్తుపెట్టుకోవడానికి నాకు శిక్షణ ఇచ్చారు అని చెప్తాడనమాట. అంటే ఆయనకు మొక్కి మొక్కి కూర్చున్నాడు అనమాట. సరే, పదే పదే నమస్కారం చేసి కూర్చున్నాడట, ఎదురు చూస్తానే ఏం చెప్తాడని. అప్పుడు వృద్ధుడు తృప్తిగా నవ్వి కొనసాగించాడు. నాకు గుర్తున్న మొదటి విషయం, నేను మెత్తటి పరుపు మీద హాయిగా పడుకొని ఉన్నాను. ఎక్కడైతే అతను కర్రతో తడుముకొని చూస్తే ఏదో ఒక అడ్డుగా కనపడడం, అక్కడ శ్రుతపి పడిపోవడం, బూట్లు చప్పుడు వినపడం, అక్కడ వరకు తెలుసు కదా. ఈయన ఆ తర్వాత నుంచి చెప్తున్నాడు అనమాట. వృద్ధుడు తృప్తిగా నవ్వి ఏం చెప్తున్నాడు, గుర్తున్న మొదటి విషయం ఏంటంటే నేను మెత్తటి పరుపు మీద హాయిగా పడుకొని ఉన్నాను. ఇలా ఎత్తుకోవడానికి తీసుకెళ్ళటం కూడా ఆయనకి గుర్తుంది అలా పడిపోయినప్పుడు. ఇప్పుడు ఎక్కడున్నాడో అక్కడ నేను చెప్తున్నాడు, మెత్తటి పరుపు మీద పడుకొని ఉన్నాడట. ఇప్పుడు నువ్వు ఎలా యువకుడివో అప్పట్లో అలాగే నేను యువకుడిని. నేను స్వర్గంలోకి తీసుకొచ్చారేమో అనుకున్నాను, కానీ చూడలేకపోయాను. ఇది మరో జన్మ అయితే నాకు తప్పకుండా చూపు ఉండేదని నాకు తెలుసు. ఇది మరో జన్మ అయితే కనుక తప్పకుండా నాకు చూపు ఉండేదని నాకు తెలుసు. అందువల్ల నేను అక్కడే పడుకొని ఎదురు చూశాను. ఎక్కువసేపు కాకుండానే చిన్న అడుగుల చప్పుడు నా వైపు వచ్చి నా పక్కన ఆగింది. ఎంతో టైం అవ్వకుండానే అడుగుల చప్పుడు ఇతని పైన ఆగిందంట. ఏం జరిగిందో తెలియకుండా కదలకుండా పడుకున్నాను. ఏం జరుగుతుందో అతనికి తెలియదు, దాని గురించి నేను కదలకుండా పడుకున్నాను. ఓహో, మెలకు వచ్చిందనమాట. బాగున్నావా అని అడిగిందో స్వరం. ఇతను కదిలేసరికి ఓహో, మెలకు వచ్చిందనమాట నీకు, బాగున్నావా అని ఒక స్వరం అడిగిందంట. అది మన గొంతు కంటే తేడాగా ఉంది. అంటే ఇక్కడ ఈయన ఎక్కడికో తీసుకెళ్లారనమాట ఒక మాస్టర్స్ అందరూ. ఏదో ఈయనకి ఈ విజ్ఞానాన్ని అంతా నేర్పి అతనికి అందివ్వడానికి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అయితే ఏమీ వెద ప్రశ్న, ఆకలితో చచ్చిపోతుంటే ఎలా బాగుంటాను అనుకున్నాను. కానీ నాకు ఆకలి వేయటం లేదు, బాగున్నాను, హాయిగానే ఉన్నాను. నెమ్మదిగా వ్రేళ్లను కదిలించి జాగ్రత్తగా చేతులు తడుముకున్నాను. అవి కట్టె పుల్లల్లాగా లేవు. నేను లావెక్కి మామూలుగానే ఉన్నాను.
ఇప్పుడు ఎక్కడైతే ఇట్లా స్కెల్టన్ లో ఉన్నాడో అలా లేడంట, లావుగా పుష్టిగా బాగానే ఉన్నాడట. ఒక్క కళ్ళ లోపం తప్ప ఇంకేది లేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ లో అయితే స్కెల్టన్ లో ఉన్నాడు. యువకుడుగా ఉన్నప్పుడు అట్లా కళ్ళు పీకేసినప్పుడు కదా వాళ్ళు తీసుకెళ్లారు అని ఆ తడును చూసుకున్నాడు అనమాట. ఇప్పట్లానే ఉన్నానేమో అనుకొని తడును చూసుకుంటే బాగానే లావుగానే ఉన్నాను అని అనుకున్నాడు. కళ్ళ లోపం తప్ప ఇంకేమీ లేదు, బాగానే ఉన్నాను, అడిగినందుకు థ్యాంక్స్ అని జవాబు చెప్పాడట. నీకు చూపును కూడా తెచ్చి ఉండేవాళ్ళమే, కానీ నీ కనుగుడ్లే పీకేసినందువల్ల ఏమీ చేయలేకపోయాము. అసలంటూ ఉంటే ఏదైనా చేస్తారనమాట. అయితే ఇతను ఏమంటున్నాడు, నీకు చూపును కూడా తెప్పించేవాళ్ళమే, కనుగుడ్లు లేవు కాబట్టి మేము ఏమీ చేయలేకపోయాము అని అని చెప్తున్నాడు అనమాట. ఏదైనా ఆ గుడ్లు అనేది ఉంటే చూపు తెప్పించవచ్చు అనమాట. కాబట్టి కనుగుడ్లతో సహా పీకేశారు కాబట్టి మేము చూపు కూడా తెప్పించేవాళ్ళము, కాబట్టి కనుగుడ్లు కూడా లేవు కాబట్టి ఏం చేయలేకపోయాము, కాసేపు విశ్రాంతి తీసుకో, తర్వాత నీతో వివరంగా మాట్లాడతాం అని ఇప్పుడు దాకా ఒక స్వరం బాగున్నావు అని అడిగిన స్వరమే ఇదంతా చెప్పిందనమాట. గత్యంతరం లేదు కనుక విశ్రాంతి తీసుకున్నా. తొందరగా నిద్ర పట్టేసింది. ఎంతసేపు నిద్రపోయానో తెలుసుకునే వీలు లేకపోయేది. అయితే మధురనాదాలు నన్ను నిద్రలేపాయి. ఒక కమ్మటి స్వరం ఒకటి ఏదో ఈయన్ని నిద్రలేపిందంట. ఇదంతా ఈయన ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు ఈ యువ సన్యాసికి. ఆ యువ సన్యాసిగా తాను ఉన్నప్పుడు ఏం జరిగిందనేది ఇప్పుడు ఇతను చెప్తున్నాడు అనమాట. ఆ వాళ్ళు గుడ్లు పీకేయటము, తన దగ్గర ఏదో దేవరసాలు తెలుసు అని వాళ్ళు అనేసుకొని చెప్పట్లేదని, తెలియంది ఎవరు ఏం చెప్పలేరు కదా అని క్రూరంగా గుడ్లు లాగేసినప్పుడు అప్పుడు యువకుడుగానే ఉన్నాడు కదా, ఇప్పుడు వచ్చిన అబ్బాయి యువకుడు ఎలా ఉన్నాడో ఆ వయసులో ఉన్నాడు అనమాట. అప్పుడు జరిగిందంతా ఈ అబ్బాయికి చెప్తున్నాడు అనమాట. అయితే మధుర స్వరాన్ని నిద్రలేపాయట. అద్భుతమైన గంటలే అద్భుతమైన గంటల కంటే మధురంగా, పూర్వపు వెండి గంటల కన్నా మధురంగా, వెండి గంటల కన్నా స్పష్టంగా ఉంది ఆ తాళం. నేను లేచి కూర్చున్నాను. నా కనుగుంటలలో నుంచి చూడగలనేమో అన్నట్లు చుట్టూ చూశాను. ఒక చెయ్యి నా భుజం చుట్టూ వేసింది. ఒక చెయ్యి పడిందంట ఆయన భుజం చుట్టూ. లేచి నాతో రా, నేను తీసుకెళ్తాను నిన్ను అని ఇంకో గొంతు ఏదో వినిపించిందంట. యువ సన్యాసి తనకు అటువంటి అనుభవాలు ఎందుకు రాలేదా అని మంత్రముగ్ధుడే వింటున్నాడంట. యువ సన్యాసి అనుకుంటున్నాడు, అబ్బా ఈయన చక్కగా తీసుకెళ్ళిపోయారు. చూడండి, స్టార్టింగ్ లో అనుకుంటాం కదా, వీళ్ళకి ఇన్ని అనుభవాలు వచ్చినాయి, వాళ్ళకి అన్ని అనుభవాలు వచ్చి నాకేం రావట్లేదని ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు ఈ వృద్ధుడు తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే, "అబ్బా, నాకెందుకు రాలేదో ఈ అనుభవాలు, అంటే ఎంత బాగుందో అని యువకుడు అనుకుంటున్నాడు వింటూ శ్రద్ధగా. మంత్రముగ్ధుడే చూస్తున్నాడట. అలాంటివి తనకి వస్తాయని తెలియక స్టార్టింగ్ లో వెళ్ళే కొద్దీ ఎదిగే కొద్దీ ఆ ఫ్రీక్వెన్సీ పెంచుకునే కొద్దీ ఎవరికైనా వస్తాయి అవసరమైతే. అది ముందు ముందు తనకి ఇలాంటి అనుభవాలు వస్తాయని తెలియక, అబ్బా ఎంత చక్కటి అనుభవం, నాకెందుకు రాలేదని మంత్రముగ్ధుడే చూస్తున్నాడట. అతనికి కూడా అలాంటివి వస్తాయని తెలియక అనుకున్నాడంట. సరే కొనసాగించండి ఆచార్య, చెప్పండి అన్నాడంట. తాను చెప్తున్నవి ఆ యువకుడు శ్రద్ధగా వింటున్నందుకు సంతోషించి వృద్ధుడు కొనసాగించాడంట. ఏంటంటే, నన్ను ఒక గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ చాలా మంది ఉన్నారు. వారి ఊపిరి గుసగుసలు, బట్టల రెపరెపలు వినగలిగాను. నన్ను తీసుకెళ్లిన అతను, అక్కడ కూర్చో అని అన్నాడంట. అపరిచితమైన వస్తువేదో నా క్రిందకి నెట్టారు. అంటే కుర్చీ లాంటిది ఏదో నెట్టారనమాట. తెలివిగల వాళ్ళు నేల మీదే కూర్చుంటారని అనుకుంటూ నేల మీద కూర్చునే ప్రయత్నంలో అటు నుంచి ఇటు సర్దుకున్నాడట. వృద్ధ సన్యాసి ఒక్క క్షణం ఆగాడు. గతాన్ని తలుచుకుంటుంటే ఆయన ముఖంలో నవ్వు కనిపించిందంట. మళ్ళీ కొనసాగించాడంట. నేను దానిని జాగ్రత్తగా తడిమాను. ఎవరైతే కూర్చొని ఇలా ఒక వస్తువుని నెట్టినట్టుగా ఆయనకి వినపడింది, కళ్ళు లేవు కదా, అది ఏంటా అని చెప్పి ఆయన తడుముకున్నాడు అనమాట. ఇది మెత్తగాను గట్టిగాను ఉన్నట్లు అనిపించింది. ఇది 4 కాళ్ల మీద నిలబడి ఉంది. అంటే ఒక స్టూల్ లాంటిది అనమాట. వెనుక భాగంలో నా వీపును ఆపుతూ అక్కడ ఒక అడ్డు ఉంది. స్టూల్ లాగానే ఉంది కానీ 4 కోళ్ళు ఉన్నాయి, వెనకాల ఏదో ఆపుతూ ఒక అడ్డుగా అయితే ఉంది అని చెప్తున్నాడు ఈయన. నేను నిటారుగా కూర్చోలేనంత బలహీనంగా ఉన్నానని వాళ్ళ ఉద్దేశం కాబోలు అని అనుకున్నాడట మొదట్లో. కానీ వాళ్ళు నవ్వును ఆపుకుంటున్నారని కనిపెట్టాక వాళ్ళ కూర్చునే పద్ధతి ఇదే కాబోలు అనిపించిందంట అతనికి. అందులో కూర్చోవాలంటే పడిపోతానేమో అని అనిపించిందంట. ఆ ఉన్న సంగతి దాచకుండా చెప్తున్నాను, ఆ సీటును గట్టిగా పట్టుకొని కూర్చున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనం మీరు నమ్మినా నమ్మినా ఉన్న సంగతి నేను చెప్తున్నాను అని చెప్తారు కదా, అట్లానే ఈయన చెప్తున్నాడు అనమాట. నేను ఉన్న సంగతి చెప్తున్నాను, ఆ సీటుని అయితే గట్టిగా పట్టుకొని నేను కూర్చున్నాను అని చెప్తున్నాడు. యువ సన్యాసి కూర్చునే ఎత్తుపీటను ఊహించుకోవటానికి ప్రయత్నించాడు. ఇతను చెప్తున్నాడు, ఆయన ఊహించుకుంటున్నాడు ఇతను చెప్పేదాన్ని అంతా. అయితే అలాంటివి ఎందుకు ఉండాలి? అలాంటి పనికిమాలిన వాటిని ఎందుకు కనుక్కుంటారు ప్రజలు? నేల మీద కూర్చోవటమే మంచిది. పడిపోతానన్న భయం ఉండదు కదా. అయినా ఆనుకుంటే గానీ కూర్చోలేనంత బలహీనంగా ఎవరున్నారు?
వృద్ధుడు మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టడంతో ఆయన ఊపిరితిత్తులు బాగానే పనిచేస్తున్నాయి అనుకున్నాడట యువకుడు. ఇదంతా మళ్ళీ ఇతను అనుకుంటున్నాడు, ఆయన చెప్తున్నాడు. మళ్ళీ ఆయన చెప్పేసరికి ఏమనిపించింది యువ సన్యాసికి, ఆహా ఆయన ఊపిరి బలంగానే ఉందిలే, పర్వాలేదు, బాగానే ఉన్నాడు వృద్ధుడు అని అనుకున్నాడంట. నువ్వు మా గురించి ఆశ్చర్యపోతున్నావు, మేము ఎవరువా అని. మరి వృద్ధుడు మాట్లాడుతున్నాడు అనమాట. అతను ఎవరో ఒక చోటుకి తీసుకెళ్ళడము, వాళ్ళు ఒక బాగున్నావా అనడము, కుర్చీ జరపడము ఇదంతా చేశారు కదా, వాళ్ళు అంటున్నారు అనమాట. మేము ఎవరువా అని అనుకుంటున్నావు కదా, ఆశ్చర్యపోతున్నావు కదా మా గురించి, నీకు ఎలా ఆరోగ్యం చేకూరిందా అని ఆశ్చర్యపోతున్నావు, హాయిగా కూర్చో, ఎందుకంటే నీకు చెప్పవలసింది చూపించవలసింది చాలా ఉంది అని ఆ ఒక కంఠం ఏదైతే ఉందో ఇందాక అది అన్నదన్నమాట ఆ స్వరం. అయ్యా నేను గుడ్డివాణ్ణి, నా కళ్ళు పెరికేశారు, అయినా నాకు చూపాల్సింది చాలా ఉంటుందని అంటున్నారు, ఇది ఎలా సాధ్యం, నీకు చూపాల్సింది చెప్పాల్సింది చాలా ఉందన్నారు వాళ్ళు. ఇతను అంటున్నాడు, అయ్యా నేను గుడ్డివాణ్ణి, నా కళ్ళు అయితే పెరికేశారు, పీకేశారు, అయినా నాకు చూపాల్సింది చాలా ఉందని ఎలా అంటున్నారు, ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే, ప్రశాంతంగా ఉండు, ఓర్పు వహించు, సమయం వచ్చినప్పుడు అదే అర్థమవుతుంది నీకు అని చెప్పి ఆ కంఠం అనమాట. అలవాటు లేని విధంగా కూర్చోవటం వల్ల కాళ్ళ వెనుక భాగం నొప్పి పుట్టడం మొదలుపెట్టింది. వేలాడుతున్న కాళ్ళను పైకి లాక్కొని పద్మాసనం వేసుకొని కూర్చోటానికి ప్రయత్నించాను. 4 కాళ్లతో వెనుక అడ్డు ఉన్న ఆ పీట మీద నుంచి కింద పడిపోతానేమో అనే భయం ఉన్నా అలా కూర్చోవటం, పద్మాసనం వేసుకొని కూర్చోవటం హాయిగా ఉందంట. ఆ కంఠం చెప్పడం మొదలుపెట్టింది. ఈ భూమి తోటమాలలం మేము. ఈ భూమికి తోటమాలలు అంట. చూడండి ఎంత అర్థం ఉంది. ఈ భూమి తోటమాలలం మేము. మేము విశ్వాలలో తిరుగుతూ ఉంటాము. మనుషులను జంతువులను వివిధ లోకాలలో పెడుతుంటాము. మనుషుల్ని ఎక్కడ పెట్టాలి, జంతువుల్ని ఎక్కడ పెట్టాలని ఆ భూమికే తోటమాలలు అంట. విశ్వాల్లో తిరుగుతూ ఉంటారట. మనుషుల్ని ఎక్కడ పెట్టాలి, జంతువుల్ని ఎక్కడ పెట్టాలో అలా పెడుతూ ఉంటాం మేము. మీ భూలోకవాసులు మా గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు, మమ్మల్ని దేవుళ్ళు అని పిలుస్తారు. మీ భూలోకవాసులు మా గురించి కథల కథలుగా చెప్పుకుంటూ మమ్మల్ని దేవుళ్ళు అని చెప్పుకుంటారు, పిలుస్తారు మమ్మల్ని. మా మండుతున్న రథాలను గురించి మాట్లాడతారు, మమ్మల్ని దేవుళ్ళు అని పిలుస్తారు. మా మా మండుతున్న రథాల గురించి మాట్లాడతారు మీరందరూ. భూమి మీద ప్రాణి ఎలా ఉద్భవించిందా అనే దానిని గురించి మీకు సమాచారాన్ని అందిస్తాము. ఈ భూమి మీద ప్రాణి ఎలా ఉద్భవించింది అనే దాని గురించి నీకు మేమందరం సమాచారాన్ని అందిస్తాము. దానిని నువ్వు నీ దగ్గరికి వచ్చే ఒక వ్యక్తికి చెప్పాలి. చూడండి, బుద్ధుడు అంతా తెలుసుకున్నాక ఒక రాత్రిలోనే 6.5 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు కష్టపడి అంతా నేర్చుకున్న తర్వాత, ఎందుకు నాకు ఇంకా నేనే ఇంత కష్టపడ్డాను, నాలా కష్టపడే వాళ్ళు ఎవరుంటారని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఒక హాస్టల్ మాస్టర్ వచ్చి, ఇదంతా కష్టపడే నువ్వే ఇంత కష్టపడ్డావు కదా, మరి అంత కష్టపడకుండా వాళ్ళకి చెప్పు, నువ్వు ఒక్కడికైనా చెప్పు, 100 మందిలో ఒకడికైనా వినేవాడు ఉండడా అని ఎలా అయితే చెప్పారో అలా ఒక అతను వస్తాడు అని చెప్పి ఇతన్ని తీసుకెళ్ళి ఏం చేయాలో అంతా చేసి చెప్పాడు అనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. అందిస్తాము సమాచారాన్ని. ఇదేదైతే మేము భూమి తోటమాలడమో, మేము విశ్వాల్లో తిరుగుతుంటాము, మరి ఎక్కడెక్కడ మనుషుల్ని పెట్టాలి, ఎక్కడ జంతువులు పెట్టాలి, ఎక్కడ ఏం పెట్టాలి అనేది మా పని. మీరందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు మా గురించి. మేము దేవుళ్ళని, మేము ఎక్కి తిరిగే రథాలు, ఆ అగ్ని రథాలు, వండే వెలుగు రథాలు ఇవన్నీ ఉన్నాయి, వీటి గురించి మాట్లాడతారు కదా, వీటిలన్నిటి గురించి మేము సమాచారం ఇస్తాము. నువ్వు నీ దగ్గరికి వచ్చే వ్యక్తికి ఇది చెప్పాలి. అతను ప్రపంచంలోకి వెళ్ళి వీటినన్నిటినీ ప్రచారం చేస్తాడు, వాటి గురించి రాస్తాడు. అంటే రైటర్ అనమాట. ఇతని దగ్గరికి వచ్చే ఉపన్యాసం ఒక రైటర్ అనమాట. అతను వీటి గురించి రాస్తాడు. ఎందుకంటే మేము రెండో అడుగు కదపపోయే లోపలే మీ ప్రజలు తమ దేవుళ్ళ గురించి నిజాలు తెలుసుకోవటం మంచిది. మేము ఇంకో రెండో అడుగు వేయకముందే, అంటే కొంచెం ఆలస్యం చేయకముందే నువ్వు ఇవన్నీ తెలుసుకో. అంటే ఇతను ఎలా అంటే, ఇతను జీవించి ఉండగానే వృద్ధుడై, అంటే ఎంతకాలం ఎదురు చూశాడు చూడండి. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే గురువు తానుగా వస్తాడని అంతకాలం ఎదురు చూశాడు అనమాట యువ సన్యాసి కోసం ఈ వృద్ధుడు. అదే ఇక్కడ అంటున్నాడు, రెండో అడుగు కదలపోయే లోపలే మీ ప్రజలు తమ దేవుళ్ళని గురించి నిజాలు తెలుసుకోవటం మంచిది. కానీ చిన్న పొరపాటు ఉంది. నేను ఒక బీద సన్యాసిని, ఎందుకు వచ్చానో తెలియకుండానే ఈ ఎత్తుకు ఎక్కాను అన్నాను దిగులు పడి. ఇతను అన్నాడు అనమాట, వాళ్ళు తీసుకెళ్లారు కదా వాళ్ళతో అన్నాడు, కానీ ఒక చిన్న పొరపాటు ఉంది, నేను ఒక బీద సన్యాసిని, మరి ఎందుకు వచ్చానో తెలియకుండానే ఈ ఎత్తు ఎక్కాను, మీ దగ్గరకు వచ్చాను, వీళ్ళైతే ఎత్తుకొని తీసుకెళ్లారు కదా అలా వచ్చాను అని దిగులు పడి అన్నాడు అనమాట ఇతను. మేము మా సైన్స్ ద్వారా నీ కోసం పంపాము, మేము మా సైన్స్ ద్వారా నీ కోసం పంపాము, నిన్ను మేము ఎన్నుకున్నాము, ఎందుకంటే నీకు మంచి జ్ఞాపక శక్తి ఉంది కదా. చూడండి పత్రిసారిని ఎలా ఎంచుకున్నారు, ఒకప్పుడు మాస్టర్స్ ఒక వెలుగులాగా లైబ్రరీలో ఉండి బుక్స్ అన్నీ చదువుతున్నారంట చిన్న వయసులోనే.
ఆయన్ని ఒక వెలుగులాగా కనిపించి ఎంచుకున్నారు. అట్లా ఈయన్ని ఎంచుకున్నాం మేము అని చెప్తున్నారు అనమాట వాళ్ళు. కాబట్టి ఒక సైన్స్ ద్వారా నీకోసం పంపాము. నేను మేము ఎంచుకున్నాం మిమ్మల్ని. ఎందుకంటే నీకు మంచి జ్ఞాపక శక్తి ఉంది కదా, అంటే గ్రాస్పింగ్ పవర్ అనమాట, మెమరీ పవర్ అది ఉంది కాబట్టి మేము దాన్ని ఇంకా వృద్ధి చేస్తాము. నీ గురించి మాకు అంతా తెలుసు, అందువల్లే ఇక్కడ ఉన్నావు నువ్వు. అంటే పాపం నేను వృద్ధ సన్యాసిని, ఈ గుడ్డివాడిని, నన్ను ఎందుకు తీసుకొచ్చారు, ఇంత ఎత్తుకు నేను ఎలా రాగలిగాను అన్నప్పుడు వీళ్ళు చెప్తున్నారు అనమాట, నిన్ను మేము ఎంచుకున్నాము, నీ దగ్గర చాలా గ్రాస్పింగ్ పవర్ మెమరీ పవర్ ఉంది, నువ్వు చాలా జ్ఞాపక శక్తి ఉంది, కాబట్టి మేము దాన్ని ఇంకా వృద్ధి చేస్తాం, ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. నీ దగ్గర ఉన్న ఆ శక్తిని ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తాము. నీ గురించి మాకు అంతా తెలుసు, అందువల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు అని ఆ వృద్ధుడు చెప్పింది, అతను చెప్పిన దానికి వీళ్ళు సమాధానం చెప్తారనమాట. అయితే నేను భయపడ్డాను, చాలా భయపడ్డాను. నాకు ఈ భూలోకపు తోటమాలుల గురించి ఎందుకు ఎందుకు తెలిసింది అసలు? ఈ భూలోకపు తోటమాల గురించి నాకు ఎందుకు తెలిసింది? నేను తోటమాలిని కాదు కదా, నాకు మొక్కల గురించి ఏమీ తెలియదు, విశ్వాల గురించి కూడా తెలియదు, నాకు దీని గురించి ఏమీ అవసరం లేదు అని ఇతను అనుకుంటున్నాడు. అయితే అలా ఆలోచిస్తూ ఆ సీటు అంచులో కాళ్ళు పెట్టి లేచాను. ఇట్లా ఆలోచించు, ఎక్కడైతే కూర్చున్నాడో ఆ సీటు ఆ కుర్చీ ఒక అంచుకి, ఆ సీటో బల్లో ఏదో స్టూలో దాని అంచున కాళ్ళు పెట్టి లేచాడట. అయితే మృదువుగా ఆయన ఆయన స్థిరంగా ఉన్న చేతులు ఆయన్ని వెనక్కి నెట్టాయి. మృదువుగా స్థిరంగా ఉన్న ఒక చేతులు అతన్ని వెనక్కి కూర్చోబెట్టాయి అనమాట, మళ్ళీ వెనక్కి నెట్టాయంట. దాంతో మళ్ళీ నేను నా తెలివి తక్కువ పద్ధతిలో కాళ్ళు వేలాడేసుకొని వెనక ఆనుకొని కూలపడ్డాను. మొక్క తోటమాలికి ఆజ్ఞలు ఇవ్వదు, మొక్క తోటమాలికి ఆజ్ఞలు ఇవ్వదు, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాము, నువ్వు ఇక్కడ నేర్చుకుంటావు అని గొణిగిందంట. లేవబోయేసరికి అట్లా తోసి, ఈ మొక్క తోటమాలి ఎందుకు, నేను మా తోటమాలి అంటున్నారు, నాకు మొక్కల గురించే తెలియదు, విశ్వాల గురించే తెలియదు, నాకేం చెప్తారు వీళ్ళు, నాకేం అవసరం అంటే లేచాడు అనమాట. లేస్తే రెండు చేతులు వచ్చి అతన్ని తోసాయన్నమాట. మళ్ళీ ఆ కుర్చీలో కాళ్ళ కిందకి వెళ్ళడేసుకొని అట్లా కూర్చొని అనుకుంటున్నాడు అనమాట. అయితే వాళ్ళు చెప్తున్నారు, మొక్క అనేది తోటమాలకి ఆజ్ఞలు ఇవ్వదు, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాము, నువ్వు ఇక్కడ నేర్చుకుంటావు అని చెప్పి గొణిగిందంట ఒక కంఠం మళ్ళీ. అయితే బిత్తరపోయిన కోపం వచ్చింది నాకు, ఆయన చేసే తోపుడికి, ఆయన అనే మాటలకి బిత్తరపోయినా కానీ కోపం వచ్చింది. నేను అలా కూర్చొని ఉంటే నా చుట్టూ తెలియని భాషలో చెప్పుకోదగ్గ చర్చ ప్రారంభమైంది. కంఠాలు, కొన్ని కంఠాలట, కొన్ని పెద్దగా, కొన్ని మరగుజ్జుల నుంచి వస్తున్నట్లుగా, సన్నగా, కొన్ని లోతుగా కంగుమంటూ కొన్ని ధ్వనిస్తున్నాయంట. జడల బర్రె సంపర్క సమయంలో చేసే రంకెలాగా ఉన్నాయంట అవి. వాళ్ళు ఎవరైనా కానీ నాకు వాళ్ళు దుష్టుల్లాగా అనిపించారు. అయిష్టంగా బందీనైపోయాను. అర్థం కాకపోయినా ఆ సంభాషణ ఆశ్చర్యంగా వింటున్నాను. కీచు గొంతులు, ఫిరంగులు పేలినట్టు గాండ్రింపులు. అసలు ఎలాంటి మనుషులు వీళ్ళు? మనిషి గొంతు ఇంత పెద్దగా, ఇంత తక్కువగా ఉంటుందా అని ఆశ్చర్యపోయాను. నేను ఎక్కడ ఉన్నాను? బహుశా చైనా వారి చేతుల్లో కంటే అన్యాయంగా అయిపోయిందేమో నా పరిస్థితి. ఓ, కళ్ళుంటే ఇప్పుడు లోపించిన దృష్టి ఉంటే ఎంత బాగున్నో, చూపు ఉంటే ఈ రహస్యాన్ని ఛేదించగలిగేదా? చూపు ఉంటే మాత్రం ఇదంతా ఎవరో వీళ్ళు ఏంటో మరుగుజ్జులాగా ఉన్నారు, పెద్ద పెద్దగా ఉన్నారు, కంఠాలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి, భయంకరంగా కన్నకఠోరంగా ఉంది చర్చ, ఇదేంటి వీళ్ళు అని భయపడుతున్నాడు అనమాట ఈయన. చూపు ఉంటే మాత్రం ఈ రహస్యం ఏంటో నేను ఛేదించగలిగేనా అని అనుకుంటున్నాడు ఈయన స్వాగతంగా. తర్వాత నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఆ రహస్యం కొంచెం నిగూఢం అయ్యేది అని అనిపించిందంట. అంటే నిగూఢం అంటే ఇంకా మనకి గుప్తంగా ఉండేదన్నమాట. భయంగా కూర్చుండిపోయాను, ఏమీ చేయలేక. చైనా వారి చేతుల్లో నేను పడిన బాధలు నన్ను ఆసక్తుల్ని చేశాయి. అటువంటి వాటిని ఇక ఏ పరిస్థితిలోనూ సహించే శక్తి నాకు లేదు ఇంకా. కాబట్టి ఆ తెలియని దానిని, దేనినో అనుభవించే బదులు 9 రాకాసి బల్లులు వచ్చి నన్ను తినేస్తే బాగున్ను. అంటే ఇతను ఆ సౌండ్లు వినలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. ఆ కొనగుడ్లు పెరిగేప్పుడు ఆల్రెడీ ఆసక్తుడు అయిపోయాడు, బలహీనుడు అయిపోయాడు. ఇప్పుడు ఇంక ఈ సౌండ్ వినలేకపోతున్నాడు అనమాట. ఆ 9 రాకాసి బల్లులు ఏమన్నా వచ్చేసి నన్ను తినేస్తే బాగుండు అనుకుంటున్నాడు, ఆ సౌండ్లకి, ఆ భయంతో. అయితే తినేస్తే బాగుండు అనుకుంటున్నాడు. ఒక 9 బరాకాస్ బలులు ఏమైనా వచ్చి నన్ను తినేస్తే బాగుండని అలా కూర్చుని పోయాడట, ఏం చేయలేక. ఏం తోచలేదంట అతనికి. వాళ్ళు మరింత గట్టిగా మాట్లాడుకుంటుంటే నాకు భయం వేసింది. నాకు కంటి చూపు నుండి ఉండి ఉంటే ఎలాగైనా తప్పించుకోవడానికి ప్రయత్నించి ఉండేవాడిని. కానీ గుడ్డివాడు, నిస్సహాయుడు, పూర్తిగా ఇతరులపై అన్నిటికీ ఆధారపడతాడు. అలా అయిపోయింది నా పరిస్థితి. తట్టుకున్న రాయి, మూసిన తలుపు, తెలియని మగ్గాలు అన్నీ భయపెడతాయంట. ఆ గుడ్డివాడికి ఏం చేస్తుంది? ఒక ఏదైనా తగిలితే ఆ రాయి కూడా భయపెడుతుంది. మూసిన తలుపు, కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఏముంది, తలుపు ఉందని తెలియక వెళ్ళిపోతాం. అట్లా తట్టుకునే ఒక తగిలే రాయి, ఆ మూసి ఉంచిన తలుపు, తెలియని మగ్గాలు, కాళ్ళకి ఏదైనా తాళ్ళు అడ్డుపడితే ముందు పడిపోతాం కదా. ఇవన్నీ కూడా
భయపడతాయి గుడ్డివాడిని. క్రమంగా ఇక్కడ గొడవ అయితే ఇంకా పెరిగిందంట. ఇట్లా అనుకుంటున్నాడు, ఈ మూడు ఒక గుడ్డివాడిని బలహీనని భయపెడతాయి అని చెప్పి అనుకుంటుండగా ఇంకా అరుపులు అయితే అక్కడ గొడవ పెరిగిందంట. గొంతులు చించుకుంటున్నారట. రెండు దున్నపోతులు పోట్లాడుకున్నట్టుగా ఉందట ఆ సౌండ్. ఏం గొడవ జరుగుతుందో, ఏం హింసాకాండకు దారి తీస్తుందో అని భయమేసిందంట అతనికి. వాళ్ళ దెబ్బలాటలో నాకు ఎక్కడ దెబ్బలు తగులుతాయని భయమేసింది. నా సీటు అంచులను గట్టిగా పట్టుకొని, అతను ఏదైతే కూర్చున్నాడో ఆసనం యొక్క అంచులు గట్టిగా పట్టుకొని భయంతో కూర్చున్నాడంట. కానీ వెంటనే వదిలేశాడు. ఏదైనా దెబ్బ పడితే కొంచెమే తగులుతుంది, కానీ నేను అలా పట్టుకొని కూర్చుంటే దెబ్బ ఇంకా పెద్దగా తగులుతుంది అనేసి అని ఇలా అనుకుంటుంటే ఒక స్వరం వినిపించింది మళ్ళీ, భయపడకు, ఇది మామూలు సభ్య సమావేశం, నీకు ఎలాంటి హాని జరగదు, నువ్వేం భయపడకు, ఇక్కడ ఇది మామూలు సభ్య సమాజమే, నీకు ఎలాంటి హాని జరగదు, ఇక్కడ నీకు ఎలా సూచనలు ఇస్తే బాగుంటుందా అని చర్చిస్తున్నాం అంతే అందంట ఆ స్వరం. మళ్ళీ ఆ స్వరం ఇప్పటికీ బాగా పరిచయం అయిపోయింది నాకు అంటున్నాడు. మరి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.